శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. అన్ని అవస్థలను విడిచిపెట్టినటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి. కాలాతీతుడు కావాలి. ఇక కాలమునకు వశుడు కాడంటే కాలమునందు పుట్టడు. ఇక కాలముతో ఆయనకి సంబంధం లేదు. పుట్టడం, పెరగడం, మరణించడం అన్నది లేదు. తాను ఆత్మగా నిలబడగలడు. అలా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే, శరీరాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతే జీవన్ముక్తుడంటారు. అంటే పండిపోయాడు, శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే విదేహముక్తి పొందాడు అంటారు. అందుకే మహాత్ముల యొక్క బృందావనం మీద విదేహముక్తి అని రాస్తారు. లేదా వాళ్ళు బ్రహ్మమును పొందినటువంటి రోజు అంటారు తప్ప ఇక వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజు అనరు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా ఆత్మగా నిలబడిపోయారు, విదేహ మోక్షం పొందారు అంటారు. ఆ స్థితికి వెడితే 3 అవస్థలు దాటిన అవస్థకి వెళ్ళారు. అలా తీసుకెళ్ళడానికి మనకి ఉపకారం చేసి భక్తితో ఒక్కసారి ఆవిడి వేపుకి తిరిగి అమ్మా అంటే మన చెయ్యి పట్టుకెళ్ళి శంకరుడి చేతిలో పెట్టి శంకరుడిలోకి కలుపుతుంది. అలా చెయ్యగలదు. అప్పటి వరకు తిప్పుతుంది. అందుకని త్రిపుర, ఆమె త్రిపుర సుందరి. ఆయన అనుగ్రహం కలిగిందంటే 3 దాటుతాడు. అందుకని త్రిపురాంతకుడు. త్రిపురాంతకుడైన పరమశివుడు కామమునకు వశుడు కాడు. ఆయనకి కోరిక ఉండదు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. కోరిక లేకపోతే కోపం వచ్చే అవకాశమే ఉండదు. కోరిక లేదు, తనకన్నా భిన్నంగా ఇంకోటి ఉంటుందన్న భావన లేదు. అహంకారం ఎప్పుడు వస్తుంది? ఇంకోటి ఉంటే. నేను ఎవరినో చూశాను అనుకోండి, నాకన్నా ఆయన ఎంతరా, అదేంటి అలా మాట్లాడతాడు అనుకున్నాను అనుకోండి, అప్పుడు అహంకారం. అసలు నాకన్నా ఇంకో వస్తువు లేదనుకోండి, అప్పుడు దేనికి అహంకారం పొందాలి? ఎవరిని చూసి వాళ్ళకన్నా నేను గొప్పవాడిని, వాడు నన్ను తక్కువ అన్నాడని అహంకారం దేనికి? ఏముండదు ఇంకా. అందుకే పరమశివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే బట్ట కట్టుకోనివాడు అని ఒక అర్థం, దిక్కులు వస్త్రములుగా కట్టుకున్నవాడు అని ఒక అర్థం. అసలు ఇంకొక విశేషమైన అర్థం ఏమిటంటే, బట్ట ఎప్పుడు కట్టుకుంటారు అంటే ఒంటి మీద 1 కోటి రూపాయల నగలు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదనుకోండి, నాగరికత తెలియదా ఏమి? బట్టే కట్టుకోలేదంటారు. ఒంటి మీద పసుపు కొమ్ము ఒక్కటే మెడలో కట్టుకున్నా, 30 రూపాయల చీర కట్టుకున్నా నాగరికత కలిగిన తల్లి అని నమస్కారం చేస్తారు. బట్ట కట్టుకున్నారు అంటే పరులు చూడకూడదు అని, పరుల పట్ల గౌరవంతో, పరుల పట్ల మర్యాదతో, పరులు తనని చూస్తారన్న భావనతో ఆ మర్యాద కొరకు బట్ట కట్టుకుంటే అంబరమును ధరించారంటారు. అంబరము భక్తికి గుర్తు. వాడొకడున్నాడు, వాణ్ణి నేను పొందాలి, అందుకని భక్తితో ఉంటే అంబరం ధరించాం, భక్తి అన్న అంబరాన్ని. పరమశివుడు ఎవరిని పొందుతాడు? ఆయన పొందడానికి ఎవరున్నాడు? ఇక అందరూ ఆయన్ని పొందాలి. అందుకే ఆయన దిగంబరుడు. ఆయన భక్తి వస్త్రం కట్టుకోవడానికి ఇంకెవరూ లేరు. ఆయన ఎవరిని పొందక్కర్లా. కాబట్టి ఆయనకి అహంకరించడానికి అవకాశం లేదు. కోర్కె పొందడానికి అసలు సమస్తము ఆయన సృష్టి. ఆయన సృష్టి కానిది లోకంలో ఇంకొకటి లేదు. అన్నీ ఆయనే సృజించాడు. అన్నిటికీ ఆయనే యజమాని అయినప్పుడు ఇక ఆయనకి నాకు ఇది లేదన్న భావన కానీ, నాకు ఇది కావాలన్న కోరిక కానీ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎందుకు పుడుతుంది? ఆయనకి కోరిక కలిగేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆయన కామాతీతుడు. కోరిక లేని వాడికి క్రోధం ఉండదు. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, ఆ కోరిక తీరకపోతే ఆ కోరిక తీరకపోవడానికి వీడు కారణమయ్యాడని ఎవన్నో ఒకడిని వెతుక్కుని వాడి మీద కోపం చూపిస్తాడు.
అసలు నాకు ఏ కోరిక లేదనుకోండి, ఇంకా కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక క్రోధము అక్క చెల్లెళ్ళు. కోరిక లేనిప్పుడు క్రోధం ఉండదు, రాగము పక్కన ద్వేషం ఉంటుంది, కామము పక్కన క్రోధం ఉంటుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు, ఒకళ్ళు ఉంటే రెండో వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు కామము లేని వాడికి క్రోధమేది? రెండూ లేవు. మరి ఇక పరమశివుడికి అసలు కామమే లేదు, ఆయనకి మన్మధుడితో సంబంధము లేదు, ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇలా తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడికి కామము కలిగేటట్టు చెయ్యాలి. మన్మధుడు బయలుదేరాడు నీ చేస్తానని, వేశాడు ఒక్క బాణం, ఆయన మూడో కన్ను తెరిచాడు, భగ్గున మండిపోయి బూది కుప్పై కింద పడిపోయాడు. అమ్మవారంది, ఒరే నువ్వు పట్టుకుంటే ఎక్కడ పరమేశ్వరుడి మనసు కదుపుతావురా, ఆ ధనస్సు బాణాలు నాకీయన ఆవిడ తీసుకుంది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్ప బాణాలు ఉంటే మన మనసులన్నిటినీ కూడా కామమోహితం చేస్తాడు. అవే ధనస్సు పుష్ప బాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మనకి ప్రశాంతత కలుగుతుంది, భక్తితో నిండుతాయి మనస్సు ఇంద్రియాలు. ఇప్పుడు ఆవిడ తీసి పట్టుకుంది. మన్మధుడి చేతిలో ఉంటే మనకి కామం, అమ్మవారి చేతిలో చెరుకు బిల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడికి కామం కలిగింది. ఏమని కామం కలిగింది? ఆయన కామము మన కామము వంటిది కాదు. ఆయనకి ఏ కామం కలిగిందంటే, ఒక్కడవే ఉన్న నేను అనేక మగుదునుగాక అనుకున్నాడంటే సృష్టి జరగాలని కోరుకున్నాడు. అప్పటి వరకు సృష్టి లేదు. ఈ సృష్టి అంతా జరగాలనేటటువంటి కోరిక పరమశివుడికి కలిగేటట్టుగా చేసినది ఎవరు అంటే అమ్మవారు. ఆవిడ ఆ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుని శంకరుడి వంక చూసినటువంటి చూపు వల్ల పరమశివుడి యొక్క మనసులో కదలిక వచ్చి, నేను ఒక్కడను అనేక మగుదునుగాక అని కోరుకున్నాడు. అప్పుడు ఈ సృష్టి అంతా వచ్చింది. ఆ కామము కలిగిన ఈశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటారు. ఆ కామేశ్వరుని ప్రాణనాడి అమ్మవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దంపతులు. అందుకని ఆవిడ ఏం చేసింది? ఆ కాముని ప్రతాపం పనికిరానప్పుడు తాను చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని శంకరుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంది. తను పక్కన కూర్చుంది. ఇప్పుడు ఆయన అలా కూర్చుని మన అందరినీ చూస్తుంటే, మనకి తండ్రి లభించాడు, తల్లి లభించింది, మనందరికీ శరీరాలు వచ్చాయి. అంటే మనందరం పుట్టడానికి అవకాశం వచ్చింది. కాలిపోయిన మన్మధుణ్ణి బతికించింది కాబట్టి శరీరాలు వచ్చాయి. కాబట్టి మళ్ళీ పుణ్యకర్మలు చేసుకుని చేసిన పాపాన్ని పోగొట్టుకుని భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అంటే ఇది ఎవరు కల్పించారు? అమ్మవారు కల్పించారు. అందుకే ఆవిడ చూపు మన మీద పడితే ప్రశాంతత, ఆవిడ చూపు శంకరుడి మీద పడితే మనస్సు కదులుతుంది. ఎందుకు శంకరాచార్యులు వారు ఈ మాట అంటున్నట్టు అంటే, ఇందులో గమనించవలసిన చమత్కారం ఒకటి ఉంది. అమ్మవారు మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని పరమశివుడి యొక్క మనసు కదపలేక కాలిపోతే కదూ ఆవిడ తీసుకుంది మళ్ళీ మన్మధుణ్ణి బతికించి. అంటే ఇప్పుడు ఆవిడ మాట మన్మధుడు వింటాడా వినడా? నాకు చెప్పండి. శివుడు మూడో కన్ను తెరిచాడు, మన్మధుడు కాలిపోయాడు. కాలిపోయిన మన్మధుణ్ణి బతికించింది ఎవరు? అమ్మవారే బతికించింది. బ్రతికించి, నువ్వు రతీదేవికి తప్ప ఎవరికి కనపడవురా, నీకు అపారమైన శక్తిని ఇస్తున్నాను, ఇదే 5 బాణాలు పట్టుకుని జీవుల మీద వెయ్యి, వాళ్ళకి కామము కలిగి సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే శరీరాలు లేని జీవులందరూ శరీరం పొందుతారు. ఆ శరీరాలతో మళ్ళీ పుణ్యకర్మలు చేసుకుని పరమేశ్వరుడికి దగ్గరగా పెడతారు. అందుకని నీకు శక్తి ఇస్తున్నాను, బాణం వేయండి. ఆలిపోయిన మన్మధుడికి శరీరం ఇచ్చిందెవరు? అమ్మవారు. అమ్మవారు అంత శక్తి మళ్ళీ ఇచ్చి, మళ్ళీ పదవిలో కూర్చోపెట్టి, మళ్ళీ రతీదేవికి కనపడేటట్టుగా అనుగ్రహించి, రతీదేవి పసుపు కుంకాలు నిలబెట్టి ఆ కాముణ్ణి అంత కాపాడింది మన్మధుణ్ణి. కాబట్టి అమ్మవారంటే మన్మధుడికి భక్తి ఉంటుందా ఉండదా? మా తల్లి నన్ను కాపాడింది, కాలిపోయిన వాడిని మళ్ళీ బతికించింది ఆవిడ, మళ్ళీ నన్ను అధికారంలో నించోపెట్టింది, కాబట్టి నేను అమ్మవారు ఏం చెప్తే నేను అది వింటాను అని మన్మధుడు అనుకుంటాడా? అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. అందుకే అమ్మవారికి 12 మంది ప్రథమ భక్తులు ఉన్నారంటే విశేషోపాసకులు, ఎప్పుడూ అమ్మవారిని ఉపాసన చేస్తారు. మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తదైవచ అని అమ్మవారికి ఉన్నటువంటి 12 మంది ఉపాసకుల్లో మన్మధుడు ఒకడు. అమ్మవారంటే మన్మధుడికి అంత భక్తి, అంత ప్రీతి. ఇప్పుడు మన్మధుడు అమ్మవారు చెప్పిన మాట వింటాడు. మనం అమ్మవారి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, అమ్మవారు చల్లగా మన వంక చూసింది అనుకోండి, మన్మధుడి వంక చూసేమంటుంది? నువ్వు వాడి జోలికి వెళ్ళకండి,
నువ్వు వాడి జోలికెళ్లకు, వాడు నా చెరుకు విల్లు పుష్పబాణాలు వాడి మీద పడతాయి, నీ బాణాలు వాడి మీదకి ఈకండు. ఇప్పుడు ఆవిడ మాట వినాలా వద్దా మన్మధుడు? అప్పుడు మన్మధుడు బాణాలు వేయడు. అన్ని వేళలా స్త్రీ పురుష కామమే అనుకోకండి. మనసు అదే పనిగా కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, అది అవసరమా లేదా అన్నదాన్ని విడిచిపెట్టేసి అవసరంతో సంబంధం లేకుండా కోరికలు కోరుకుని ఆందోళన పడదు, ప్రశాంతతని పొందుతుంది. అందుకని నీలో పిరాగమధికం. అమ్మవారి మాట మన్మధుడు వింటాడు. ఆవిడ వంక చూసి ఆవిడ చూపుల్లో మనం పడితే ఆవిడ మనని మాత్రమే చూడదు, మనని ప్రశాంతంగా ప్రసన్నంగా చూసి ఇలా మన్మధుడి వంక చూస్తుంది, పొట్టి చూపు చూస్తుంది. ఇలా చూసింది సరళమైన చూపు, తిన్నగా ఉంటుంది. ఇలా చూసింది వంకర చూపు, ఇలా చూస్తుంది. ఎవరి వంక? మన్మధుడి వంక. ఇలా చూసి అంటే వాడి జోలికి వెళ్ళకు అంట. ఇప్పుడు మన్మధుడు ఆవిడ వంక చూసి అంటాడు, అంటే అమ్మా నేను నువ్వు ఎవరి వంక చూసావో, ఎవరిని అనుగ్రహించావో వాడి జోలికి వెళ్ళను. ఇప్పుడు తరించడానికి కారణం ఏదైంది? మనం ఆవిడ్ని చూడ్డామా, ఆవిడ మనని చూడ్డామా? ఆవిడ మనని చూడ్డాం. అందుకెళ్ళి కూర్చోవాలి చంగాలమ్మ దగ్గర. కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బాగుంది మీరు చెప్పింది, అమ్మవారు మళ్ళీ మన్మధుడికి ప్రాణం పోసింది, అందుకని మన్మధుడు ఆవిడ చెప్పిన మాట వింటాడంతవరకు బాగుంది, మరి పరమశివుడి విషయం ఏమిటి? మరి పరమశివుడికి మన్మధుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వేశాడని మూడో కన్ను తెరిస్తే మరి కాలిపోయాడు కదూ. మరి కాలిపోయిన వాడికి మళ్ళీ బతికినప్పుడు కోరికుంటుందా లేదా? ఈయనేరా నన్ను కాల్చేశాడు, ఎప్పుడు అవకాశం దొరకని చూస్తుంటాడా? చూడ్డా? అంటే శివభక్తుల విషయంలో బాణం వేసేద్దామని చూస్తుంటాడా? అమ్మవారి మాట విని అయ్యవారి జోలికి వెళ్లకుండా ఉంటాడా? దీనికి చాలా తేలిక పరిష్కారం. మీరు చాలా అలా ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? ఆవిడెవరు? మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి తల్లి శంకరుడి జోలికి మళ్ళీ మన్మధుడు ఎడతానంటే ఒప్పుకుంటుందా? ఇలా చూడదు ఈసారి అంటుంది. అందుకని అమ్మో అయ్య జోలికి వెళ్ళడమే అమ్మ ఒప్పుకుంటుందా? అందుకని ఎప్పుడూ వెళ్ళడు శివభక్తుల జోలికి. కాబట్టి ఇప్పుడు శివుడి కాళ్ళట్టుకున్నా, శివా కాళ్ళట్టుకున్నా, అమ్మవారి కాళ్ళట్టుకున్నా ఎవరు అదుపులోకి వస్తాడు? మన్మధుడు అదుపులోకి వస్తాడు. మన్మధుణ్ణి అదుపు చెయ్యడానికి తేలిక మార్గం ఏమిటి? వాళ్ళ కాళ్ళు అట్టుకోవడమే. వాళ్ళ కాళ్ళు అన్నప్పుడు 4 కాళ్ళు కావు, ఇద్దరిగా ఉన్న ఒకరైన ఒక మనసున్న ఒక మూర్తి యొక్క 2 కాళ్ళు. అప్పుడు ఇద్దరు ఒకటెలా అయిపోతారు? అర్ధనారీశ్వర స్వరూపం చేత కుడివైపు శంకరుడుండి ఎడం పక్క అమ్మవారు ఉంటుంది. మరి శంకరుడు కనపడ్డే, ఆవిడ ఎరుపు రంగు చేత ఈ తెలుపు రంగుని కప్పేస్తే కనపడ్డావు. నాకు కనపడ్డాడు ఇవాళ. ఎలా కనపడ్డాడు అంటే అభిషేకం చేసేటప్పుడు మహాస్వామి పాదాలట్టుకు చూశా, అర్ధనారీశ్వర స్వరూపంగా. ఇందాక మీకు చెప్పాగా, ఒక కుండలం, ఓ పిల్లాడు, ఒక స్తనం, ఒకవైపు స్తనం లేకపోవడం, అర్ధనారీశ్వర స్వరూపంగా శంకరుణ్ణి చూపించింది ఆవిడ. అంటే ఆవిడ అనుగ్రహం కలిగితే శంకరుడు కనపడతాడు. ఆవిడ అప్పుడే చూపించని, ఇంకా నువ్వు సాధన చెయ్యి అందనుకోండి, తన ఎరుపు రంగుతో తెలుపు కప్పేస్తే కనపడ. ఆవిడ అనుగ్రహిస్తే చూడు మీ నాన్నగారిని లప్పవిట కొంగు తీస్తుంది, కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కాళ్ళట్టుకున్నా మన్మధుడి దగ్గరికి రాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటైపోయారు అర్ధనారీశ్వర స్వరూపంలో. అదే చెంగాలమ్మ. ఇద్దరు కలిపి ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోతే 4 కాళ్ళు ఉంటాయా, 2 కాళ్ళు ఉంటాయా? 2 కాళ్లే ఉంటాయి. 2 కాళ్ళల్లో ఎవరిదే కాలు అన్న సందర్భం ఎప్పుడు రావాలి? ఇద్దరికీ చెరుకో మనసు ఉంటే ఎవరిది ఏ కాలు అని అడగాలి. అందులో ఇద్దరిది ఒకటే మనస్సు, ఇద్దరిది 2 కాళ్ళు. మీరు ఏ కాలు పట్టుకున్నా ఇద్దరికీ అన్వయం అయిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకుంటే వాళ్ళ కాలు కాదు, ఎవరి జోలికెడితే 2వ కాలు కదులుతుంది. ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుడు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. శివలింగంతో కలిపి మార్కండేయుడి తలకి పాశం వేశాడు. అమ్మవారు చూసింది, ఏమి రోయ్, ఒక పక్క ఆయన భక్తుడు ఆయన శివలింగాన్ని పట్టుకుని నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావని అడిగితే నా భర్త తలకి కూడా కలిపి పడిందా పాశం, అంత గొప్పవాడివా అంది. ఇప్పుడు శివలింగానికి పాశం తగిలితే ఎడంకాలు కదిలిందా, కుడికాలు కదిలిందా?
యమధర్మరాజు గారిని తన్నిన కాలు ఎడమ పాదంతో తన్నాడు. అంటే ఇప్పుడు శివుడి జోలికి వెళ్తే ఎవరి పాదం కదిలింది? అమ్మవారి పాదం కదిలింది. అమ్మవారి జోలికి వెళితే ఎవరి పాదం కదులుతుంది? శివుడి పాదం కదులుతుంది. పరమ ప్రశాంతంగా చెంగాలమ్మ పాదాల వంక చూస్తే ఎవరి అనుగ్రహం కలుగుతుంది? ఒక మనసైన ఇద్దరిది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అర్ధనారీశ్వర స్వరూపానికి ఆ చూపులకున్న గొప్పతనం అది. ఆ చూపు అలా నిగ్రహిస్తుంది. మీరు చెప్పింది బానే ఉంది కానండి, మన్మధుడు ఆవిడకి పట్ల భయం, ఆవిడ పట్ల ప్రేమ, ఆవిడ పట్ల ఉన్నటువంటి మర్యాద, ఆవిడ పట్ల ఉన్న భక్తి, ఆవిడ పట్ల ఉన్న గౌరవం, అయ్యో కాలిపోతే మళ్ళీ బతికించిందే నా తల్లి, నన్ను మళ్ళీ అధికారంలో కూర్చోపెట్టిందే, మళ్ళీ ఇంత శక్తినిచ్చిందే, ఇటువంటి తల్లి జోలికి నేను మళ్ళీ వెళ్ళడమా, ఇటువంటి తల్లి భక్తుల జోలికి వెళ్ళి నేను మళ్ళీ బాణాలు వేయినా అని చెప్పి ఆయన బాణాలు వేయడు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళ జోలికి మన్మధుడు రాడు. బాగుంది. కానీ ఎంత కాదన్నా మన్మధుడి మనసులో చిన్న కోరిక ఉంటుందా ఉండదా? నేను ఏ తప్పు చేశాను? ఏదో దేవతలు అడిగారని బాణం వేశాను పరమశివుడి మీద, కాల్చేశాడే, బూది చేసేసాడే మూడో కన్ను తెరిచి. ఎవరి మీదైనా నా బాణాలు పనిచేస్తాయి కానీ ఆయన మీద నా బాణాలు పనిచేయవు. ఎప్పటికైనా నా బాణంతో ఒక్కసారి ఆయన లొంగదీయగలనా? అమ్మవారు పట్టుకుంటేనే లొంగుతాడు, నేను పట్టుకుంటే లొంగడు ఆ బాణానికి చెరుకు విల్లికి. అప్పటి నుంచి పట్టుకోవడానికే భయం శివుడు ఎదురుగుండా. మరి ఎలా? ఎప్పటికైనా పరమశివుణ్ణి నేను గెలిచాను అన్న తృప్తి నాకు కలుగుతుందా అని మన్మధుడికి మనసులో ఓ చిన్న కోరిక, పైకి ఎక్కడా చెప్పకపోయినా ఉంటుందా ఉండదా? మనసులో కోరికుండి కదిలినా అది తెలుసుకోగలదా? తెలుసుకోలేదా? అమ్మవారు తెలుసుకుంటుందిగా. మరి అంత భక్తుడైన వాడి కోరిక తీర్చాలా తీర్చద్దా? అంటే ఒక్కసారైనా పరమశివుడి మీద బాణం వేసి గెలిచాను నేనన్న తృప్తి మన్మధుడికి కల్పించాలా వద్దా? అలా వెయ్యరా అన్న ఇంకా వేస్తాడా? వేస్తే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఎరా నీకు మళ్ళీ బుద్ధి లేదా అని అడగడా? మరి ఎలా ఆవిడ సాహసిస్తుంది? మహాపతివ్రత బాణం వేయించదని నేనేగా చెప్పాను ఇందాక. మరి ఎలా అన్వయం? భక్తుడిని రక్షించడం ఎలా అంటే ఇంకా ఆ విషయంలో భక్తుడి కోరిక తీరే అవకాశం లేదా మన్మధుడి కోరిక? ఇక్కడే ఆవిడ చూపుల శక్తి ఏమిటో చెప్పడంలో ఇందాక మూకశంకరుల మాట చెప్పా, నీలో పిరాగం అధికం జనయన్ పురారే. శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. ఇదే కామాక్షి విలాసంగా చెప్తారు. మన్మధుడు గెలవడం అన్న మాటకు అర్థం ఏమిటండి? మా ఆవిడ కనపడకపోతే నేను వెంపర్లాడిపోయాను అనుకోండి, మన్మధుడు గెలిచినట్టేగా. ఏమిటో అది లేదు, అది ఉంటే ఎంత బాగుండో, అది ఉంటే ఎంత బాగుండో అన్నాను అనుకోండి, పూర్తిగా మనసు పరమేశ్వరుడు యందు లేదుగా. అది కూడా ఉంటేనే తృప్తిగా ఉంది అంటే మనసు దాని మీద ఉందా లేదా? దాంతో కలిసి ఉంటేనే బాగుండేది అనిపించింది అంటే కొద్దిగా ఇంకా దాని మీద ఉండిపోయింది. అలా ఉండకూడదని నేను అంటలేదు సుమా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అలా ఉండాలి, క్రమంగా పండాలి తప్ప ఒక్కసారి పండలేరు ఎవరు కూడా. అలా బలవంతంగా ఏదో మాత్రలేసి పండించినట్లు పండకూడదు, క్రమక్రమంగా రావాలా వైరాగ్యం అన్నది. అంటే వైరాగ్యం రావలసిన సందర్భం వచ్చినప్పుడు వరదలాగే వస్తుంది అనుకోండి, చుక్క చుక్క వరద వైరాగ్యం రాదు. ఇప్పుడు వైరాగ్యం వస్తే పూర్ణంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి ఎలా అంటే కామాక్షి విలాసంలో ఒక మాట చెప్పారు. మన్మధుడి కోరిక తీర్చాలనుకుందిట అమ్మవారు. పరమశివుణ్ణి మన్మధుడు కూడా గెలిచాడు ఒకానొక సందర్భంలో అని మన్మధుడు సంతోషపడిపోవాలి తన భక్తుడు. అమ్మా అమ్మా నేను కూడా గెలిచేశానమ్మా, ఇది శంకరుడికి చెప్పక్కనే అమ్మా నా గెలుపు ఉంది అందులో అని మన్మధుడు మురిసిపోయి ఒకసారి ఆవిడికి మాత్రమే ఆవిడ దగ్గరికే వెళ్ళో నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి, ఆయనకి చెప్పకూడదు. చూడండి, కొంతమంది అతి సౌకుమార్యం కలిగిన హృదయం ఉన్న భక్తులు ఉంటారు. ఏదైనా ఆయనతో మాట్లాడాలనుకోండి గురువు గారికి చేయరు, గురుపత్నికి చేస్తారు. చేసి ఆవిడితో మాట్లాడతారు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు. ననుబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆవిడికి ఫోన్ చేసి ఆయనకి చెప్పమని అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది ఆవిడ. ఏమో ఎలా ఉన్నాడో ఎందుకు వచ్చిన గొడవ అని. కాబట్టి అది జగన్మాత జగత్పితల విషయంలో కూడా అన్వయమేగా. అందుకని మన్మధుడు అమ్మకే చెప్తాడు, అమ్మ ఎప్పుడైనా ఒక్కసారి శంకరుణ్ణి గెలవగలనా అమ్మా, నేను కూడా ఓ బాణం వేశాను అన్న తృప్తి ఉంటుందా అమ్మా, నువ్వు పట్టుకుంటేనే లొంగుతాడా, ఒక్కసారి ఎప్పుడైనా నేను కూడా ఒక్క బాణం వేస్తే నా గెలుపు అక్కర్లేదమ్మా, నా గెలుపు అంటే ఏమిటి, నేను ఓ బాణం వేస్తే ఏమే అని నీ వంక ఇలా సంతోషంగా చూస్తే నేను గెలిచేసినట్టేగా అమ్మా, అలా నేను బాణం వేస్తే నీ వంక చూస్తారా అమ్మా. అడగ్గా 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 అమ్మవారు అందిట ఊరుకో నేను చెప్తాలే, ఆ మాట అందంటే పర్వాలేదు, కొంత దారిలోకి వచ్చింది. ఎప్పటికి తీరింది ఆ కథ? కామాక్షి విలాసంలో ఒక చమత్కారం చెప్పారు.
అమ్మవారు ఏం చేసిందంటే కాంచీపురం చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలన్నిటి నుంచి తన యొక్క తేజస్సుని ఉపసంహారం చేసి, అందుకే ఇప్పటికీ కాంచీపురం చుట్టుపక్కల ఉన్న శివాలయాలు వేటిల్లో అమ్మవారి మూర్తి ఉండదు. కామాక్షి పరదేవతే అన్ని శివాలయాలకి శక్తి స్వరూపం. అందుకే అన్ని అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగా పెడతాయి. అది వరదరాజస్వామి వారి ఉత్సవం కానివ్వండి, ఆఖరికి మహమ్మదీయుల పీర్లు కానివ్వండి, లేదా ఏకాంబరేశ్వరుడి ఉత్సవం కానివ్వండి, ఏదైనా కామాక్షికి ప్రదక్షిణంగా పెడతాయి దేవాలయానికి. అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు ఇక ప్రత్యేకంగా మళ్ళీ వేరు మూర్తి ఉండదు. అన్ని శివాలయాల నుంచి అమ్మవారు ఉపసంహారం చేసి, అన్ని శివాలయాల్లోనూ ఉన్నవాడెవరు? ఆ శివుడే. ఆయన మాత్రం ఆవిడ ఉపసంహారం చేయగానే ఇలా చూసి ఇది అనుకున్నట్ట, ఇది కనపట్టలేదు అని మనసులో కించిత్ దిగులు పొందాడు. అంటే మన్మధుడు గెలిచాడా లేదా? అమ్మవారు అందుట, ఒరే నేను ఇక్కడ ఉండి కాంచీలో ఇక శివాలయాల్లో అమ్మవారు లేదు అంటే ఒకప్పుడు పరమశివుడు ఉలిక్కి పడిలా చూసి ఏదిది అన్నాడంటే నువ్వు గెలిచేసినట్టే. దానికి గుర్తుగా ఇప్పటికే అలాగే ఉంటాయి శివాలయాలన్నీ. సరేనా? అంది. ఇప్పుడు గెలిచాడా గెలవలేదా? గెలిచినా ఇది అజ్ఞాత సంబరం. నేను గెలిచానని చెప్పుకోవడానికి, నవ్వడానికి, ఎవరికైనా వెళ్ళి చెప్పడానికి నేను కాబట్టి చెప్పా, మన్మధుడు చెప్పగలరా ఈ మాట? కుదరదు. ఎలా? ఒక్కసారైనా గెలిచానా మామో సంబరం చేసుకోవాలి కదమ్మా, నలుగురికి భోజనం పెట్టుకోవాలి, పక్కపక్క నవ్వాలి. ఇప్పుడు శత్రువుని గెలిచాను అన్న తృప్తి ఎప్పుడు ఉంటుందండి? ఇంతకుముందు నువ్వు నన్ను గెలిచి ఉండొచ్చు, ఇదిగో ఇప్పుడు నిన్ను నేను గెలిచాను అని ఆయన్ని గెలిచి పక్క నవ్వితే అప్పుడు సంబరం. అంతేగాని నువ్వేదో ఉపసంహారం చేసావు, ఆయన ఇలా చూసి ఇది ఏది అని ఉలిక్కిపడ్డాడు, ఆవిడ కోసం ఉలిక్కిపడ్డాడు కాబట్టి మన్మధుడి ప్రమేయం ఉన్నట్టే కాబట్టి పరోక్షంగా నేను గెలిచినట్టే అని అన్వయం చేసేసుకుని ఏం మురిసిపోనమ్మా, నేను మురిసిపోవు, నవ్వు నవ్వాలిగా పక్కపక్క. అలా కూడా ఒక్క అవకాశం కల్పించమ్మా. ఇన్ని గొంతెమ్మ కోరికలు ఉంటాయనుకుంటున్నారు అంటే? అందుకే అమ్మవారు ఎప్పుడు వచ్చినా పరివారంతో వస్తుందండోయ్. అమ్మవారు ఎప్పుడు ఒక్కత్తి ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి సంపూర్ణ తేజో విరాజిత అని ఎప్పుడు పిలుస్తా అంటే పక్కన ఆవిడికి బాహ్యంలో కనపడకపోయినా తేజో రూపాలుగా తిరుగుతూ ఉంటాయి ఆమె యొక్క శక్తులు. చెంగాలమ్మ తల్లికి పక్కన అంకాళమ్మ ఉంది, మీకెవరికి కనపడదు. ఆవిడ అంతరాలయం లోపల ఎడంచేతి పక్కన ఉంది స్వయంభూమూర్తి. రాజరాజేశ్వరి స్వరూపంలా ఒక పాదం ఇలా కిందకి చాపి ఒక పాదం మడిచిపెట్టి కూర్చుంటుంది. ఇక్కడ అభిషేకం జరుగుతుంటే అక్కడ జరుగుతుంటుంది. అంకాలమ్మ అనే అంకము అంటే గుర్తు. ఆవిడికి పరివారంగా ఆవిడితో కలిసి వచ్చింది ఆవిడ. ఆవిడుంది లోపల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.